తల్లిదండ్రులకు సేవ చేసుకునే భాగ్యం కలిగినప్పుడు అన్ని వదులుకోవద్దు. వాళ్ళకి సేవ చేయాలి. దేవుడు చెప్పింది కూడా అదే. నీ తల్లిదండ్రులను సన్మానింపుము అన్నాడు. సన్మానించాలి. అది మన బాధ్యత. ప్రభువును ఆరాధించుటలో తల్లిదండ్రులను ప్రేమించుట కూడా ఆరాధనే. దేవుని కన్నా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకొచ్చిన తర్వాత చేసి ఒళ్ళంతా కురుపులు కారిపోతా ఉంటే దుర్వాసన వస్తా ఉంది. ఎంత కష్టంగా ఉంటది ఆ స్థితి. ఆఖరికి కన్న బిడ్డలు కూడా దగ్గరికి రాలేరు. అంటే అలాంటి స్థితి ఉంటది. కాబట్టి నాకింత ప్రేమ ఉందండి. మా అమ్మాయి అంటే నాకింత ప్రేమ, మా అబ్బాయి అంటే ఇంత ప్రేమ. నీ ప్రేమ అలాంటప్పుడే కనిపిస్తది. బాగున్నప్పుడు అందరూ ప్రేమ అంటారు. కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారు చూసారా? అది నిజమైన ప్రేమ. బాధలో ఉన్నప్పుడు ఆదరిస్తారు చూడండి. ఓదార్పునిస్తారు చూడండి. ధైర్యాన్నిస్తారు చూడండి. అది నిజమైనటువంటి ప్రేమ. ఇంకా గుణగణాలను మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. పాడైపోతారు. చాలా వేదన అనుభవిస్తారు. కనుక వేలాడుతూ కూడా ప్రభువు ఆ తల్లి పడుతున్న వేదనను తన మనసులో గ్రహించాడు గనుకనే, నాయనా అని యోహాన్ని పిలిచి, ఈమె ఇక నుంచి నీ తల్లి నాయనా అన్నాడు. ఆ అమ్మను కూడా చూసి కొడుకు వేదన పడతా ఉంటే, శిలువ మీద వేలాడుతా ఉంటే, ఆ బాధను చూసి ఆ తల్లి తట్టుకోలేకపోతా ఉంటే, అందరూ వెళ్ళిపోయారు. అప్పటికి మరి యోసేపు చనిపోయాడేమో అనుకుంటున్నాను. అందరూ వెళ్ళిపోయారు. అందరూ విడిచిపెట్టేసారు. ఎవరు లేరు తన దగ్గర. ఒంటరిదయిపోయింది. ఎవరు? తల్లి అయిన మరియమ్మ. ఒంటరిదయిపోయింది. నిజంగా ఒంటరితనములో ఎవరు లేని స్థితిలో కుమారుడేమో శిలువ మీద వేలాడుతా ఉంటే, ఆ తల్లి ఎలా ఉంటది పాపం? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఎంత వేదనగా ఉంటది. ఎవరికీ చెప్పుకోలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. తన వేదనేమో ఎలా వ్యక్తం చేయాలో తెలీదు. కొడుకేమో శిలువ మీద వేలాడుతున్నాడు. తనకున్నటువంటి ఏకైక కుమారుడు అనుకుంది ఆయన్ని. మిగిలిన కొడుకులు ఎక్కడున్నారో తెలీదు. ఏమయ్యారో తెలియదు. కానీ వేదన పడుతున్నాడు. ఆ పక్కనున్న యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించాడు గనక చాలామంది అప్పటికే చెదిరిపోయారు. కానీ యోహాను మాత్రం అలాగే చూస్తున్నాడు. యేసు రొమ్మున ఆనుకొనినవాడు అని పేరుంది ఆయనకి. అలాగే చూస్తుంటే ఆ యోహానుకి అప్పచెప్పాడు. అమ్మా ఇక్కడి నుంచి ఇతనే నీ కుమారుడమ్మా. ఈయన నీ తల్లి నాయనా. నా బాధ్యత నువ్వు తీసుకుని నీ తల్లిగా ఆమెను చూడు నాయనా అని అప్పగించాడు. కానీ ప్రభువుకున్న ప్రేమ లాంటి ఆ ప్రేమ మనకు ఉండగలిగితే, మనం ఆ స్థాయికి ఎదగలిగితేనే అది మనం చేయగలుగుతాం. లేకపోతే చేయలేం. మన వల్ల కాదు కూడా. అంటే చీమ పట్టేసి వాసన వచ్చేసి కంపు కొడుతుంటే చేయగలమా? చేయలేం కదా! కనుక ఆరాధన అంటే ఏమీ లేదు. దేవుణ్ణి ఎంత ఘనపరుస్తామో, స్తుతిస్తామో, దేవుని చిత్తానుసారంగా క్రియలు కలిగి ఉండడమే ఆరాధన. ఆ క్రియలు చేయాలి. ప్రేమించాలి. అలాగే బిడ్డలను కూడా ప్రేమించాలి. బిడ్డలను కూడా ప్రేమించాలి. బిడ్డలను కూడా ప్రేమించాలి. కల్మషం లేనటువంటి ప్రేమ ఆ బిడ్డలతో కనుపరచాలి. కొంతమంది బిడ్డల్ని చేదరించుకుంటారు, కొడతారు, తిడతారు, దూషిస్తారు. చాలా హడావుడి చేస్తారు. పిల్లల మనసులను కృంగదీస్తా ఉంటారు చాలామంది. చాలా మూర్ఖంగా ఉంటారు. తాగుబోతుంటారు కొంతమంది. వాళ్ళు ఆ పిల్లల్ని అసలు పట్టించుకోరు. చాలా బాధపడతా ఉంటారు. కనుక అది దైవిక ప్రేమ కాదు. అది ప్రమాదకరమైంది. కనుక దేవుడు గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు. అంతేకాదు ఆయన దిక్కులేని వారిని కూడా ఆదరించి పోషించేవాడు. అందరిని ఒకేలా చూడగల మంచి మనస్సు గలవాడు మన రాజు, మన ప్రభువు.